జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. పి స్వామి చరణ్, అధ్యక్షులు, ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ విజయవాడ ఖాతాదారుల యొక్క సమావేశం ఈ రోజున ఈ యొక్క ఫ్యూచర్ పాత్ స్కూల్లో జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఖాతాదారులు తమ యొక్క ఇబ్బందులను తెలియజేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న ఖాతాదారుల యొక్క సొమ్ము తిరిగి చెల్లించకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బ్యాంకుగా దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంకు పాలక వర్గం, అందులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కుమ్ముకై ఈ యొక్క బ్యాంకుని 90 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ బ్యాంకుని దివాలా తీసుకెళ్లారు. అనేకమైనటువంటి ఈ యొక్క ఇబ్బందులకి ఖాతాదారులను గురి చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా ఈ యొక్క బ్యాంకుని ఈ యొక్క దుస్థితికి తీసుకువచ్చినటువంటి ఈ యొక్క బ్యాంక్ పాలక వర్గాన్ని, అందులో ఉన్నటువంటి అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈ యొక్క సమావేశంలో మేము నిర్ణయించాం. అదేవిధంగా ఈ యొక్క ఖాతాదారులు 2 సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డిపాజిట్లు తీసుకొని బ్యాంకు యొక్క సిబ్బంది వాళ్ళ జీతాలకు తీసుకుంటున్నారే తప్ప బ్యాంకు ఖాతాదారులకు ఒక్క పైసా కూడా తిరిగి చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంతమంది పిల్లల యొక్క వివాహాలకి గురించి డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వైద్యం గురించి డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ యొక్క దాని మీద వచ్చేటువంటి వడ్డీతో బతుకుబండిని ఈడ్చేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఎవరికి కూడా ఒక పైసా తిరిగి ఇవ్వకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో 2 సంవత్సరాలుగా మేము వేచి చూసి ఈ రోజున ఈ యొక్క బ్యాంక్ మీద ఉద్యమించాలి అనేటువంటిది సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ యొక్క రేపు జిల్లా కలెక్టర్ వారిని, అదేవిధంగా కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గారిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి మా యొక్క మెమోరాండం కూడా సమర్పించాలని మేము అనుకుంటున్నాం. ఇదే విధంగా 22వ తారీఖున బ్యాంక్ ఎదుట బ్రహ్మాండమైనటువంటి డిపాజిట్దారులతో ప్రదర్శన కూడా చేయాలని ఈ యొక్క సమావేశం నిర్ణయించింది. మా పిల్లల పెళ్లి గురించి బట్టి మా వారికి ఒంట్లో బాగోలేకపోయినా తీసుకోవడానికి కూడా దాంట్లో కుదరలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకోవడానికి కుదరలేదు. అదేమో ఇప్పుడు మాకు అవసరానికి కావాలన్నా కూడా ఇవ్వడానికి కుదరదు అంటున్నారు. ఆయన రైల్వేలో చేసి రిటైర్ అయ్యాము. వచ్చినటువంటి అమౌంట్ అని, పెన్షన్ అమౌంట్ అని 90% ఈ బ్యాంక్ నుంచి డిపాజిట్ చేశాము. తర్వాత ఈ కోఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసే వాళ్ళందరూ 90% రిటైర్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఈ అమౌంట్ రాక పెళ్లిళ్ళు ఆగిపోయి చాలా మంది ఉన్నారు. మంచాలను బట్టి ఆసుపత్రి ఛార్జీలు కూడా పే చేయలేక, గృహ అవసరాలకి ఇంట్రెస్ట్ వాడుకునే వాళ్ళు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. రిజర్వ్ బ్యాంకు ఇలాంటి స్టే ఇస్తున్నప్పుడు బ్యాంక్ మీద లావాదేవీలు ఏమి జరగదని చెప్పి లోన్లు ఇవ్వదని, లోన్లు తీసుకోకూడదని, డిపాజిట్ తీసుకోకూడదని బ్యాంక్ పెట్టేటప్పుడు 4 బ్రాంచీలు ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాంక్ పరిస్థితి ఉంది. లేకపోయినా కూడా ఈ స్టే పెట్టినప్పుడు, బ్యాంక్ మీద డిపాజిట్స్ మీటింగ్ అనేది ఒకరు కూడా కండక్ట్ చేయలేదు. ఎవరి డబ్బులు దాదాపు 25 లక్షలు, 50 లక్షలు, 42 లక్షలు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల అన్ని అయిపోయింది. ఈ ఎంప్లాయీస్ మాత్రం జీతాలు మాత్రం దండిగా వస్తున్నాయి. ఖాతాదారుల యొక్క డిపాజిట్ కరిగించి ఎంప్లాయీస్ జీతాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ట్యూన్లు కాకుండా మిగతా ఉన్నాడు ₹1,00,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు దాదాపు అది 24 నెలల నుంచి బ్యాంకు పనిచేయని పరిస్థితి. ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ శాలరీకి వాడుకున్నారో తెలియదు. ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొంతమంది ఎంప్లాయీలు బ్యాంకు డబ్బులే వాడుకుంటున్నాం అని చెప్తున్నారు. ఈ విధంగా ఉంటే కొంతకాలానికి మొత్తం అమౌంట్ వాళ్ళ కైంకర్యం అయిపోతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుని డిపాజిటర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ క్లియరెన్స్ తీసుకుని బ్యాంకు దగ్గర బ్యాంకు వాళ్ళు 75 కోట్ల పైన డిపాజిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాయని చెప్తున్నారు. అందరికి ఇవ్వాల్సింది 60 కోట్లు అని చెప్తున్నారు. అది రిలీజ్ చేస్తే మేము పే చేస్తా ఉంటున్నారు. అది రిజర్వ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ ద్వారా రిలీజ్ చేయించి ఖాతాదారులందరికీ కూడా సమనిష్పత్తిలో పంచవలసిందిగా కోరుకుంటున్నాం.
చెప్పండి. నా పేరు శివరామకృష్ణ. మా అమ్మగారు విజయలక్ష్మి. మా నాన్నగారికి ఆశ్రమం చెందేటప్పుడు ఇంతగా మా అమ్మగారు మా మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో కొంత అమౌంట్ మా అమ్మగారి పైన ఎఫ్డీ చేయడం జరిగింది. ఇద్దరిది జాయింట్ అకౌంట్ తమ పేరుకి మార్చడం జరిగింది. నాన్నగారికి ఆశ్రమం చెందారు. ఆ వచ్చిన డబ్బులతో మాత్రం మా అమ్మగారి జీవితం గడవాలి. మేమేదో ప్రైవేట్ ఎంప్లాయీస్, మా అన్నయ్య నేను ఏదో ప్రైవేట్ కాలేజ్ చేస్తున్నా అనే ఆటో మెకానిక్. మా జీవితం మాకు కష్టంగా ఉన్నప్పుడు మా అమ్మగారి పోషణ కోసం మా నాన్నగారు ఇచ్చినటువంటి డబ్బులతో చాలా కష్టంగా ఉంది. ఈ రోజు మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. చాలా ఒక రోజుకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పే చేయవలసి. ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే కేవలం రెంటే 5,000 దాకా పే చేయవలసి వస్తుంది. అతి కష్టం మీద మేము ఆ రెంట్ పే చేయడానికి ఇంటికి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కాస్త ఇందాక అన్నట్లు మాకు బ్యాంక్ డిపాజిట్ అయినటువంటి మేము ఇవ్వాల్సినటువంటి 60 కోట్లు అన్నారు. బ్యాంక్ కాసులు 75 కోట్ల దాకా ఉన్నాయి అన్నారు. ఆ 75 కోట్లని మా ఇప్పించి ఏర్పాటు చేస్తారనేది మాలాగా బాధపడ సీనియర్స్ అండి. కొద్దిమంది రాగలుగుతారు, కొద్దిమంది రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అనేక రకాల రోగాల బారిన పడి ఉన్నారు. కొంతమంది అక్క చెల్లెమ్మకి పెళ్లిళ్ళ కోసం డిపాజిట్ చేసుకునే అమౌంట్లు ఉన్నాయి, ఆరోగ్యం కోసం ఉన్నవి. మా ఎందు దయ ఉంచి మా అమౌంట్ మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నామండి. నా పేరు సాయినిత అండి. మేము కొంత అమౌంట్ ని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడం అనేది జరిగింది. బ్యాంకుకి వెళ్ళి అవి డిపాజిట్ టైం అయిపోయి 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఏ అమౌంట్ అనేది మాకు రిటర్న్ రాలేదు. ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా కానీ రెన్యువల్ చేసుకోండి, మా దగ్గర 250 కోట్ల ఆస్తులు ఉన్నాయి, బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి మాత్రం 100 కోట్లు మాత్రమే, మీరు ఎప్పుడు భయపడవద్దు, మేము ఎప్పటికైనా సరే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని చెప్తున్నారే తప్ప అది ఎప్పటికి జరుగుద్ది అనేది ఇంతవరకు ఏమీ లేదు. 1 రూపాయి అనేది మా అకౌంట్ లో ఇంతవరకు ఏది పడలేదు. అవి ఎప్పటికి వస్తాయి అనేదో తెలియదు. రిజర్వ్ బ్యాంక్ తొందరగా స్పందించి అలా ఇలా బాధపడుతున్న మనుషులందరి కష్టాలు తీర్చాలని, మా డబ్బులు మాకు వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇది నెప్తికి ఉంచుకొని త్వరగా మా బాధలు తీర్చాలని కోరుకుంటున్నాం.